కేటీవీ న్యూస్ కి స్వాగతం. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించలేదు. సుమారు రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ఒక సర్వేలో తెలిసింది. వీరికి ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి కల్పించాలని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో చేసిన మార్పుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2 అంశాలు, ఒకటేమో నిరుద్యోగ సమస్య, రెండవదేమో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. నిరుద్యోగ సమస్యకు సంబంధించి కూటమి పార్టీలు ప్రధానంగా 2 హామీలు ఇచ్చాయి. ఒకటి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, రెండవది ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని సూపర్ 6 హామీల్లో కూడా చేర్చడం జరిగింది. 18 నెలల ఇది అధికారంలోకి వచ్చి ఇంతవరకు నిరుద్యోగ భృతి అమలు కాలేదు. నెలకు 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఈ 18 నెలల్లో ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల చొప్పున 18 నెలలకు 54,000 రూపాయలు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి ఒక్కొక్కరికి 54,000 రూపాయల చొప్పున వీళ్ళందరికీ ఎగ్గొట్టడం జరిగింది. అది ఒక అంశం. రెండవది, మన 15వ తారీఖున కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఏమని? దేశంలోనే నిరుద్యోగిత శాతము ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉందని. జాతీయ స్థాయిలో నిరుద్యోగిత శాతము 5.2% అయితే ఆంధ్రప్రదేశ్లో 8.2%. పక్కన తెలంగాణలో 5.7%, కర్ణాటకలో 2.8%, తమిళనాడులో 2.8% అయితే మంది 8.2%. దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి నిర్దిష్టమైన నిర్మాణాత్మక ప్రణాళికతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, జనవరి 1 నుంచైనా సరే నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము. ఇక రెండవది ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం, దీని పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది 2009 నుంచి ఈ పేరుతోనే ఈ పథకం కొనసాగుతూ ఉంది. ఈ పథకం కింద 90% నిధులు కేంద్రము, 10% నిధులు రాష్ట్రం భరించే విధంగా ఈ పథకం అమలు అవుతా ఉంది. మొన్న మోడీ ప్రభుత్వం 2 మార్పులు చేసింది. ఒక మార్పు, ఈ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడము. రెండవది, కేంద్ర ప్రభుత్వము 90% నిధులు బదులు 60% నిధులు భరించే విధంగా దాంట్లో మార్పులు చేయడం జరిగింది. ఈ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన, దుర్మార్గమైన చర్య. మహాత్మా గాంధీ ఈ దేశానికి గర్వకారణం. ఆయన జాతిపిత, ప్రపంచ నాయకుడు. ఆయన పేరు తెలుసుకోవడమే ఒక గర్వకారణం. అటువంటి మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది ఇది ఒక దుర్మార్గమైన చర్య. మోడీ ప్రభుత్వానికి వినాశకాలం దాపురించి, పోగాలం దాపురించే ఆ పని ఆలోచన వచ్చింది. మోడీ ప్రభుత్వానికి పతనానికి కౌంటర్ ప్రారంభమైంది ఈ చర్యతోనే. ఇక రెండవది, గతంలో 90% నిధులు రాష్ట్రం కేంద్రము, 10% రాష్ట్రము భరించేది. ఇప్పుడు కేంద్రం 60, రాష్ట్రం 40. ఇది రాష్ట్రాలకు పెను ఆర్థిక బలమవుతుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిమ్మకు నీరెత్తినట్టు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ఇది రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతూ ఉంటే కేంద్ర మద్దతుతో కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వం. కూడా వచ్చేసి మోడీని అడగలేనటువంటి ఈ యొక్క దద్దమ్మ పార్టీలు రాష్ట్రానికి ఏం మేలు చేస్తాయి?
కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకంలో కొనసాగించాలని, కేంద్రం నిధులు 60% మొదలు 90% ఇచ్చేట్టుగా ఆ పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అది చేయకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీల మద్దతును మోడీ ప్రభుత్వానికి ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంపనెంట్ తర్వాత వేస్ట్ కాంపనెంట్ ఉంటాయి. దీని కాడ చాలా చోట్ల ఫీల్డ్లోకి పోయినా కానీ అక్కడ పని చేయకుండా, లేకుంటే కొందరు ఇంటికాడ నుండి వచ్చేసి దాంట్లో సంతకాలు పెట్టి ఈ విధంగా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అది ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ఎందుకంటే ఇది ప్రజల సొమ్మును వచ్చేసి ఆ పథకం ద్వారా ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అవినీతికి ఆస్కారం లేకుండా జరపాల్సిన అవసరం ఉంది. అవినీతి అక్కడక్కడ జరుగుతూ ఉండేది వాస్తవం, కానీ దాని మీద ఖచ్చితంగా దర్యాప్తు జరిపి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క మోడీ ప్రభుత్వం చెప్పిన 2 నిర్ణయాల మీద, అంటే ఆ పేరు మార్పు 90% నుండి 60% తగ్గించిన దాని మీద దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మిగతా అవినీతికి సంబంధించి స్పెసిఫిక్గా ఎక్కడుంటే అక్కడ, దాన్ని జనరల్ అనేది కాదు, ఎక్కడ అవినీతి ఆస్కారం ఉంటే అక్కడ ఖచ్చితంగా స్థానిక నాయకత్వం యాక్షన్ దాని మీద నిరసన కార్యక్రమం చేపడుతుంది. కొంత ఇచ్చినట్టు కొంత పెండింగ్లో ఉంది. తర్వాత ఇప్పుడు డిలేగా 3 నెలలు 4 నెలలు ఈవెన్ వేస్ట్ కాంపనెంట్ రాకుండా కూడా జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కానీ దాన్ని డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇది కేంద్ర మార్గదర్శకాల ప్రకారంగా ఖచ్చితంగా అమలు జరగాలి. బిల్లులు పెండింగ్ ఎక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుంటాం.